బిల్లు పాస్ చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడలో హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్రకు పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు,